Hi, welcome back. So, guys, as part of the today's session, let us see how exactly we can capture a screenshot. So, general screenshot of a web page కానీ full web page కానీ or a specific element కానీ మనం స్క్రీన్షాట్ ఎట్లా క్యాప్చర్ చేయాలి అన్నది మనం చూద్దాం. సో, డైరెక్ట్లీ వాళ్ళు ఏమి ఇచ్చారు అంటే పేజ్ డాట్ స్క్రీన్షాట్ ఎక్కడైతే నువ్వు స్టోర్ చేద్దాం అనుకుంటున్నావో డైరెక్ట్లీ పాత్ కాలన్ ఆ పర్టికులర్ పాత్ నువ్వు ఇచ్చేసేయి. దట్స్ వాట్ ఆటోమేటికలీ ఇట్ విల్ బి క్యాప్చరింగ్ ద స్క్రీన్ షాట్స్. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లెట్ మీ క్రియేట్ ఏ న్యూ టెస్ట్ హియర్. ఒక స్పెక్ ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నా, హ్యాండిల్ స్క్రీన్ షాట్ డాట్ స్పెక్ డాట్ జేఎస్ అని. అండ్ హియర్ క్యాప్చర్ స్క్రీన్ షాట్. ఓకే, క్యాప్చర్ స్క్రీన్ షాట్ సింక్ అండ్ పేజ్ ఫిక్సర్. అండ్ ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు అవైట్ పేజ్ డాట్ గో టు. ఓకే, సో ఏ అప్లికేషన్ మీద మనం పనిచేద్దాము అంటే లెట్ అస్ హ్యాండిల్ ద ఫ్లిప్కార్ట్.com. ఓకేనా, www.flipkart.comని నేను ఓపెన్ చేస్తున్నా. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ దెన్ అవైట్ పేజ్ డాట్ క్లోజ్. ఓకేనా, దట్స్ ఫైన్. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని సెకండ్స్ వెయిట్ చేయి. ఓకే, పేజ్ డాట్ వెయిట్ ఫర్ టైమ్ అవుట్. కొన్ని సెకండ్స్ అయితే వెయిట్ చేయి. సో మేబీ ఒక 5 సెకండ్స్ వెయిట్ చేయి. వెయిట్ చేసిన తర్వాత ఫ్లిప్కార్ట్ పేజ్ స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేయి. ఆల్రెడీ నా అఫీషియల్ డాక్యుమెంటేషన్లో కమాండ్ ఉన్నది. లెట్ మీ కాపీ దట్ కమాండ్ అండ్ పుట్ ఇట్ హియర్. అండ్ ఇప్పుడు దీన్ని ఏ డైరెక్టరీలో పెట్టాలి? నా టెస్ట్లో. ఓకే, టెస్ట్ లోపల ఇమేజెస్ అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి అందులో పెట్టు. సో ఇప్పుడు ఆల్రెడీ నా టెస్ట్లో ఎక్కడ ఇమేజెస్ అన్నది లేదు. రైట్, ఈ టెస్ట్లో సబ్ డైరెక్టరీ ఇమేజెస్ నేను క్రియేట్ చేస్తున్నా. నేను క్రియేట్ చేస్తే ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ అయితే ప్రతిసారి కూడా నా ఇమేజ్ ఈ ఇమేజెస్ ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఓకే, లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ చెక్ ఇట్ అవుట్. స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఆ ఫోల్డర్లోకి వెళ్ళి చూస్తే ఫ్లిప్కార్ట్కి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ అది క్యాప్చర్ చేసిందా లేదా చూద్దాం. 5 సెకండ్స్ వెయిట్ చేసింది. ఇప్పుడు ఇమేజెస్ డైరెక్టరీలో చూస్తే ఇదిగో ఫ్లిప్కార్ట్కి సంబంధించిన స్క్రీన్ షాట్ని క్యాప్చర్ చేసింది. దట్స్ గుడ్. ఇది ఇప్పుడు రన్ చేసిన, మళ్ళా రన్ చేసిన. సో మళ్ళా సెకండ్ టైం కూడా నేను రన్ చేస్తే అదేమవుతుంది అంటే సేమ్ నేమ్ ఆల్రెడీ ఒకటే ఉండడం వల్ల అదే డైరెక్టరీలో అదే ఫైల్ని ప్రతిసారి ఓవర్ రైడ్ చేస్తూ ఉంటుంది. బట్ దట్ ఇట్ సెల్ఫ్ ఇజంట్ ద కేస్ కదా. మనం ప్రాజెక్ట్లో పనిచేసేటప్పుడు ప్రతిసారి మనకి ప్రీవియస్ స్క్రీన్ షాట్ కూడా స్టోర్ అయి ఉండాలి, ప్రతిసారి కొత్త స్క్రీన్ షాట్ కావాలి. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే ఈ స్క్రీన్ షాట్ పక్కన ఇట్లా పెట్టి ఎండ్ చేసి ఇక్కడ ప్లస్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటేనండి సింపుల్గా మనకి డేట్ టైమ్ స్టాంప్ ఉంటుంది కదా ఐడియల్గా. సో ఇక్కడ నేను దాన్ని ఐఎమ్ యూజింగ్ దట్ డేట్ టైమ్ స్టాంప్. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను డేట్ డాట్ నవ్ అంటున్నా. సో అంటే కరెంట్ డేట్ని తెచ్చుకుంటుంది. సో ఇప్పుడు స్క్రీన్ షాట్ అండర్ స్కోర్ దిస్ డేట్ నా కరెంట్ డేట్ తీసుకొచ్చి దానికి పిఎన్జి యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈసారి కనుక నేను ప్రోగ్రామ్ రన్ చేశాను అనుకో ఎగ్జిస్టింగ్ ఫైల్ని ఓవర్ రైడ్ చేయదు, మల్టిపుల్ ఫైల్స్ని బేస్డ్ ఆన్ దట్ పర్టికులర్ టైమ్ ఇట్ ఈస్ గోన క్యాప్చరింగ్ దట్ ఇన్ఫర్మేషన్. సి హియర్ ఇదిగో ఇప్పుడు టైంకి తగ్గట్టుగా ఈ ఫైల్ని క్యాప్చర్ చేసింది, విచ్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, గుడ్ ఎనఫ్, డన్ ద డీల్. సో యాజ్ ఆఫ్ నో నేను జస్ట్ ఫర్ ద టైమ్ బీయింగ్ ఈ ఫోల్డర్ని అయితే నేను ఫైల్ని డిలీట్ చేశాను. సో ఇది ఎ సింపుల్ ఫైల్. ఓకే, ప్రోగ్రామ్ దట్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ క్యాప్చరింగ్ ఏ స్క్రీన్ షాట్. ఇప్పుడు సెకండ్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకున్నాం. ఈసారి డాక్యుమెంటేషన్లో చూస్తే నువ్వు ఫుల్ వెబ్ పేజ్ యొక్క స్క్రీన్ షాట్ తీసుకురావాలి అంటే ఫుల్ పేజ్ కాలన్ ట్రూ అని ఇస్తే ఆటోమేటికలీ నేను తెస్తాను అంటాను. సో కాపీ ఇట్, కమ్ బ్యాక్ హియర్, ఈ క్యాప్చర్ స్క్రీన్ షాట్ పక్కన కామా పెట్టి సి హియర్ కామా సపరేటెడ్ ఫుల్ పేజ్ కాలన్ ట్రూ అయిపోయింది. అండ్ ఈసారి ఫ్లిప్కార్ట్ మీద కాకుండా లెట్ మీ చేంజ్ ఇట్ టు అన్ అమెజాన్.com. సో ఇప్పుడు నేను అమెజాన్.comకి ఫుల్ వెబ్ పేజ్ యొక్క స్క్రీన్ షాట్ తీసుకురామని దీన్ని అడుగుతున్నాను. లెట్ ఇట్ రన్ అండ్ లెట్ అస్ సీ. ఆఫ్టర్ 5 seconds it should capture the screenshot and it should close the browser. And then if you check it out here, the image, see here మొత్తం వెబ్ పేజ్ని అంతా క్యాప్చర్ చేసిందండి స్క్రీన్ షాట్. ఓకే, సో సింపుల్. ఫుల్ వెబ్ పేజ్ యొక్క స్క్రీన్ షాట్ నీకు క్యాప్చర్ చేయాలి అంటే కనుక ద ఓన్లీ థింగ్ దట్ యూ నీడ్ టు పాస్ ఆన్ హియర్ ఈజ్ ఫుల్ పేజ్ ట్రూ అన్న ఇన్ఫర్మేషన్ మనం ఇస్తే ఆటోమేటికల్గా అది ఫుల్ వెబ్ పేజ్ యొక్క స్క్రీన్ షాట్ని క్యాప్చర్ చేస్తుంది.
పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ యాజ్ పర్ ద డాక్యుమెంటేషన్ వాళ్ళు ఇంకోటి ఏం చెప్పారంటే ఫుల్ పేజ్తోనే పాటు ఇప్పటి వరకు నువ్వు పేజ్ డాట్ స్క్రీన్ షాట్ ఇచ్చావు కదా, లొకేటర్ డాట్ స్క్రీన్ షాట్ ఇస్తే ఆ లొకేటర్కి కూడా నేను స్క్రీన్ షాట్ తీసుకొస్తాను అంటుంది. దట్స్ ఫైన్. కాపీ దిస్ హోల్ చంక్, పుట్ ఇట్ బ్యాక్ అగైన్, అండ్ దిస్ టైమ్ పేజ్ డాట్ లొకేటర్ డాట్ స్క్రీన్ షాట్. ఇప్పుడు ఏ లొకేటర్ ఇవ్వాలి? సో ఇప్పుడు ఈ పర్టికులర్ అమెజాన్.కామ్లో, ఓకే, అమెజాన్.కామ్లో నేను ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు, ఓకే, అమెజాన్.కామ్లో ఇక్కడ ఈ టెక్స్ట్ ఫీల్డ్ ఉంది కదా. సో హియర్ పేజ్ డాట్ గెట్ బై రోల్ డైరెక్ట్గా టెక్స్ట్ బాక్స్, ఓకేనా, గెట్ బై రోల్ టెక్స్ట్ బాక్స్. ఆ పేజీలో ఏదైతే టెక్స్ట్ బాక్స్ ఉందో ఆ టెక్స్ట్ బాక్స్కి మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకురా అంటున్నా. వెన్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ దిస్ టైమ్ ఇట్ షుడ్ క్యాప్చర్ దట్ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ స్క్రీన్ షాట్. సో హియర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇట్ షుడ్ క్యాప్చర్ దట్ పర్టికులర్ స్క్రీన్ షాట్. ఓకే, ఐ థింక్ ఇట్స్ ఫెయిలింగ్, ఇట్స్ నాట్ క్యాప్చరింగ్ ది స్క్రీన్ షాట్. ఓకే, ఇక్కడ ఫుల్ పేజ్ అని ఇచ్చామండి, ఇక్కడ మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షనే తప్పు. సో బేసికలీ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంది అంటే ఇక్కడ ఫుల్ పేజ్ అని కూడా పెట్టేసా. ఒక ఎలిమెంట్ మీద స్క్రీన్ షాట్ పెడుతున్నప్పుడు మళ్ళీ ఫుల్ పేజ్ ఏంటి, ఇది రాంగ్ ఇన్ఫో కదా. సో ఎలిమెంట్కి సంబంధించిన స్క్రీన్ షాట్ మాత్రమే కావాలి, దాంట్లో ఫుల్ పేజ్ ఉండకూడదు. కాపీ పేస్ట్ చేస్తున్నప్పుడు నేను క్రియేట్ చేసిన చిన్న ఇష్యూ అది. దట్స్ ఫైన్. సో ఇప్పుడు అది అమెజాన్.కామ్ను ఓపెన్ చేసింది, 5 seconds వెయిట్ చేస్తుంది. 5 seconds వెయిట్ అయిన తర్వాత అది స్క్రీన్ షాట్ని క్యాప్చర్ చేయాలి. స్క్రీన్ షాట్ క్యాప్చర్ అయిన తర్వాత ఇట్ షుడ్ ప్రింట్ దట్ ఇన్ఫర్మేషన్. సో స్క్రీన్ షాట్ క్యాప్చర్ అవ్వలేదు. ఓకే, ఇట్స్ నాట్ క్యాప్చరింగ్ దట్. సో ఏమన్నా ఇష్యూ ఉండాలి. సో లెట్ us see. సో స్క్రిప్ట్ ఫెయిల్ అయితే దెన్ వీ విల్ గెట్ టు నో వాట్ ఈస్ అన్ ఇష్యూ అండ్ హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ ఫిక్స్ దట్ ఇష్యూ. రైట్, లెట్ ఇట్ ఫెయిల్. Okay, so let it fail. So what I feel here is a text box locator issue అనుకుంటా. సో రైట్ క్లిక్ ఆన్ దిస్, ఇన్స్పెక్ట్, దానికి ఇక్కడ ఇన్పుట్ ట్యాగే ఉంది, ఐడి కూడా ఉన్నది, ఆర్ ప్లేస్ హోల్డర్ ఉన్నది. ఓకే, దానికి ప్లేస్ హోల్డర్ ఉన్నది. అండ్ ఇక్కడ దీన్ని మనం చూస్తే ఎలిమెంట్ స్క్రీన్ షాట్ లొకేటర్ డాట్ స్క్రీన్ షాట్ ఎక్సీడ్స్ 500. ఓకే, ఆ ఎలిమెంట్ మీద నుంచి నేను స్క్రీన్ షాట్ తీసుకురాలేను అంటుంది. ఓకే, లెట్ us చేంజ్ ద లొకేటర్ వన్స్. లొకేటర్ అండ్ దానికి ప్లేస్ హోల్డర్ ఉన్నది, ఇన్పుట్ ప్లేస్ హోల్డర్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, సో నేను సిఎస్ఎస్ అయితే రాశాను దానికి. నౌ లెట్ మీ ట్రై టు రీరన్ ద ప్రోగ్రామ్ అండ్ చెక్ ఇట్ అవుట్ బేసికలీ. Okay, get by role ఇచ్చి automatically it should handle it, but let us see whether this time it is working or not. Sa it is our script capture చేశానంటుంది, సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యానంటుంది. when you look at the screenshot, see here search in Amazon ఇందాక the locator issue, but somehow the script executed successfully this time. ఇట్లాగా we can capture the screenshot అండి. Okay, perfectly all right. See you again in the next lecture with the next example. Thank you. Bye bye.